గత వారం చాలా బాధకరమైన విషయం ప్రపంచంలో జరిగిందండి. The world is shocked. ఎందుకో తెలుసా? 31 సంవత్సరాల ఒక యవనస్తుడు చార్లీ కిర్క్, అతను ఊటా వ్యాలీ యూనివర్సిటీలో 3000 మంది యవనస్తుల మధ్య వాక్యం చెప్తూ వాళ్ళ ప్రశ్నలకి జవాబు చెప్తున్నప్పుడు ఎదుటిగా ఉన్నటువంటి కాలేజ్ బిల్డింగ్ మీద నుంచి 21 సంవత్సరాలు యవనస్తుడు చాలా బలమైన రైఫిల్తో 300 అడుగులో 300 మీటర్ల దూరం నుంచి ఒక్క గన్ షాట్ పేలిస్తే అది అతను మెడలోకి దూచుకెళ్ళిపోయిందండి. ఆ రక్తం పొంగినట్టుగా ఆ గాయం నుంచి వచ్చింది, అక్కడే పడిపోయాడు. వెంటనే అతని సెక్యూరిటీ అతని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు చాలా ప్రయత్నం చేశారండి. మొదట్లో కొద్దిగా ఆశాజనకంగా అతను బతకచ్చు అనుకున్నా కూడా కొంత సమయానికి వినకూడదనుకున్నటువంటి చేదు వార్త ప్రపంచానికి వినిపించింది. చార్లీ కిర్క్ has been shot dead. He died. దేని బిడ్డలారా, అది ఒక ప్రవీణ్ పగడాల గారు అయినా, అది ఒక చార్లీ కిర్క్ అయినా, ఆయన జీవితం గురించి కొద్దిగా బాగా లోతుగా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటో తెలుసా? అపోస్తల కార్యములో స్టెఫను ఎలా ప్రభు కొరకు ప్రాణాలు పెట్టాడో అలాగే ప్రభు కొరకు సాక్షి అయిపోయాడండి. 18 సంవత్సరాల్లో ఒక మూమెంట్ ఆర్గనైజేషన్ టర్నింగ్ పాయింట్ USA, tpusa.org మీరు వెళ్ళండి. టర్నింగ్ పాయింట్ USA 18 సంవత్సరాల వయసులో ఒక దర్శనం దేవుడు ఇచ్చాడండి. ఆ దర్శనంతో అతను కొన్ని వేల కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్ళి కొన్ని లక్షల మంది యవన బిడ్డల్ని అమెరికా దేశంలో ప్రభు వైపు తిప్పాడండి. ఇతని ఇన్ఫ్లుయెన్స్ ఎంతగా పెరిగిపోయిందంటే గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గారితో ఈయన అనేక చోట్లకి వెళ్ళి వాళ్ళ పార్టీకి ప్రచారం చేయించాడు. ఎందుకంటే ఇతనికి చాలా యవనస్తుల ఫాలోయింగ్ ఉంది, అనేక మంది జీవితాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడన్న వార్త ట్రంప్ గారికి తెలిసింది. రిపబ్లికన్ యాన్యువల్ కన్వెన్షన్ అంటే మనకి కాంగ్రెస్, బీజేపీ, అక్కడ డెమోక్రాటిక్, రిపబ్లికన్ 2 పార్టీలు ఉంటాయి. రిపబ్లికన్ పార్టీ ట్రంప్ గారిది. ఆ ట్రంప్ గారి పార్టీ కన్వెన్షన్ లో ఈయన వాక్యం చెప్పాడు. 31 ఇయర్స్ టర్నింగ్ పాయింట్ అనే సంస్థని స్థాపించి యవన బిడ్డల ద్వారా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ రైజ్ చేసి లక్షల కోట్ల మందికి స్వార్థ ప్రకటించాడండి. నాకు తెలిసి ఒక్క రోజులో బిల్లీ గ్రహం గారి కంటే ఎక్కువ మందికి స్వార్థ చెప్పాడు ఈయన. ఆయన మరణ వార్త, ఆయన చనిపోయిన వార్త, బిల్లీ గ్రహం గారి జీవితం అంతా 100 కోట్ల మందికి స్వార్థ చెప్పితే ఈయన చనిపోయినటువంటి వార్త, ఈయన సాక్ష్యం ఆ ఒక్క రోజునే 750 నుంచి 800 కోట్ల మందిని తాకిందండి. Come on, give the Lord a big hand of praise. చాలా మంది అనుకోవచ్చు, ఎందుకంటే మన దేవుడు కాపాడొచ్చు కదా. మన దేవుడు ఒక్కసారి ట్రంప్ గారిని తప్పించాడు కదండి. ఆ మిల్లీమీటర్ ద్వారా ట్రంప్ గారిని కూడా కాల్చడానికి చూశారు ఎలక్షన్లో. ఈయన కూడా తప్పించవచ్చు కదా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సేవకుడు అలా చనిపోతే ఎలా పాస్టర్ గారు అనిపిస్తుంది. దేని బిడ్డలారా, మహిమ కావాలంటే శ్రమ పడాలి, సింహాసనం కావాలంటే సిలువను మోయాలి. యేసు ప్రభువారు 33 సంవత్సరాల వయసులో ప్రాణాన్ని ఇస్తే యవనస్తుడు 31 సంవత్సరాల వయసులోనే ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ చార్లీ కిర్క్ గారు ఒక మాట చెప్పారు. ఆయన వాక్యం చెప్తున్నాడు కొన్ని, అది ఆ కోట్ ఎక్కువగా సోషల్ మీడియా కనపడుతుందండి. దేవుని బిడ్డలకి మరణం అనేది ఏం చేస్తుందంటే ప్రభు హస్తాల్లోకి నిన్ను తీసుకెళ్తుంది అంటాడు. ద డెత్ విల్ పుట్ యువర్ లైఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరణం అనేది మనకి చాలా బాధగా ఉంటుంది, కానీ ఆ దేహ విమోచనే నా ప్రభు హస్తాల్లో నీ జీవితాన్ని పెడతాను. సో అందుకని ఆయన ఒక ప్రశ్న అడిగారు టీవీలో. ఆయన సేవలో ఉన్నప్పుడు ఒకసారి ఎంత ధైర్యంగా ఆ భయంకరమైనటువంటి లెఫ్ట్ వింగ్ ఉంటారు అమెరికాలో, రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అంటే, ఈ లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఏంటంటే భయంకరమైన బైబిల్ వ్యతిరేకులు. ఆడవాళ్ళు మొగోళ్ళు అయిపోతారు, మొగోళ్ళు ఆడవాళ్ళు అయిపోతారు. ఈ లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఆడవాళ్ళే పెళ్లి చేసుకుంటారు, మొగోళ్ళు ఎంత లెఫ్ట్ వింగ్ అనమాట. ఈ వాక్యాన్ని విశ్వసించే వాళ్ళు కుడి చేతి, రైట్ వింగ్ అంటారు. ఆయన డిబేట్స్ లో, కాలేజెస్ లో అతని డిబేట్స్ మీరు చూడండి, ఎంత భయంకరంగా హీనంగా ఆయన్ని హింసించి దూషించి మాట్లాడారు. నేను కొన్ని చూస్తుంటే షాక్ అయిపోయాను. అబార్షన్ చేయించుకోకూడదని ఆయన చెప్తుంటే, నువ్వు పనికి వాళ్ళు, నీకు బుద్ధి లేదంటే నేను పెట్టారా ఆయన అంటాడు. ఒక రోజున ఇలాగే డిబేట్లో ఒకరు అడిగారు, ఈ జీవితంలో నువ్వు ఏది గొప్పగా ఎంచుకుంటావంటే
నా దేవుని కొరకు ధైర్యంగా స్వార్థను ప్రకటించే అవసరం అయితే ప్రాణం పెట్టడమే నాకు గొప్పగా ఎంచుకుంటాను. Come on, somebody say praise the Lord. Praise the Lord. Praise the Lord.